హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ వెజ్ బిర్యానీ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. హోల్ గరం మసాలా తీసుకుందాం, బిర్యానీ స్పైసెస్ మొత్తం. అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు తీసుకుందాం. ఒక పెద్ద ఆనియన్ చీలికలు కోసుకున్నాను. ఒక టమాటా, 2 పచ్చిమిర్చి చీలికలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, బీన్స్, క్యారెట్, బఠానీ కూడా వేసుకున్నాను. చేసేసుకుందామా మరి? పొయ్యి వెలిగించుకుని మట్టి కుండ పెట్టుకున్నాను. ఈరోజు నేను మట్టి కుండలో చేసుకుంటున్నాను. దీంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. అలాగే తగినంత ఆయిల్ కూడా వేసుకుందాము. కొంచెం దీన్ని కాగనిద్దామండి. నూనె బాగా కాగాలి. ఇప్పుడు మన బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. నూనె కాగింది. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి దోరగా వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది తొందరగా. కుండ బాగా వేడెక్కిపోద్ది కదా, చూసుకుని జాగ్రత్తగా చేసుకుందాం. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను కదా చీలికలు, అవి వేసేసుకుందాం. ఇవి కూడా మంచిగా వేయించుకుందాం. కొంచెం బ్రౌన్ షేడ్ వస్తే బాగుంటుంది ఆనియన్. చక్కగా వేయించేసుకుందాం. వేగిపోయినాయండి. ఈసారి మనం పచ్చిమిర్చి వేసుకుందాం. వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా మొత్తం అన్నీ వేసేసుకుందాం. టమాటా కూడా వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం వేగితే బాగుంటుంది. వేగినాయండి కొంచెం. ఈసారి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఉందిగా, అవి కూడా వేసేసుకుందాం. ఇవన్నీ ఒకసారి కలుపుకుని పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. ఒకసారి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటే బాగా వేగుతాయి. కొంచెం పచ్చి వాసన అంతా పోద్ది, మగ్గుతాయి అన్నమాట ఆ టమాటా అంతా. ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక నిమిషం మూత తీద్దామండి. ఇంకా వేగిపోయినాయి. ఒకసారి కలుపుకుందాము. చూసుకోండి, అడుగు పడుతూ ఉంటుంది కుండ. వేగిపోయినాయి. ఈసారి మనం బియ్యం వడపోసుకుని పెట్టుకుందామండి. ఆ బియ్యం మొత్తం వేసుకుని వేయించుకుందాం. బాస్మతి రైస్ నేను ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టుకుని చక్కగా వడబుట్టలో వేసుకుని వడపోసుకున్నా. వాటర్ లేకుండా వేసుకుని చక్కగా వేపుకోవాలి. అదంతా బియ్యానికి బాగా పట్టుద్ది. ఫ్లేవర్ బాగుంటుంది బియ్యానికి పట్టి. మసాలా ఫ్లేవర్ అంతా మంచిగా కలిపేసుకుంటాను. మట్టి కుండలో చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఒకసారి తీసాను. కలుపుకుందామండి ఒకసారి. చూసారా, మంచిగా బియ్యం కూడా బాగా కొంచెం వేగాలి. వేగింది. జాగ్రత్తగా కలుపుకొని ఈసారి వాటర్ పోసేసుకుందాం. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. దాంట్లో 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నా. బాస్మతి రైస్కి గ్లాసున్నర అయితే సరిపోద్దండి. అదే మామూలు రైస్ అయితే 2 గ్లాసులు పోసుకోవాలి గ్లాస్కి. చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి.
లేకపోతే ముద్దయిపోద్ది మళ్ళీ రైస్ ఎక్కువ పోసుకుంటే. ఈసారి నేను ఉప్పేసేసుకుంటున్నాను. 2 స్పూన్లు ఉప్పేసుకుంటున్నా. ఒక గ్లాస్‌కి 2 ఒక స్పూనయితే సరిపోద్ది. 2 గ్లాసులకి 2 స్పూన్లు బియ్యానికి. ఒక లెమన్ పిండుకుంటున్నా, హాఫ్ లెమను. ఒకసారి కలిపేసుకుందాము. నేను బాస్మతి రైస్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే టేస్ట్ చాలా బావుంటది వేసుకుంటే. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ, తక్కువ తింటారు కదా! ఒకసారి మూత పెట్టుకుంటున్నాను. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. మధ్య మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుంటా ఉండండి. చూసుకొని కలుపుకోండి. ఎందుకంటే అడుగు పట్టేస్తదని చెప్పాను కదా! మరీ ఎక్కువ కలిపేయకండి. ఒక్కసారి కలిపితే చాలు. చూసారా? మనం వేడి వేడి వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా చాలా బావుంటదండి తింటే నోటికి. చేసుకోండి. ట్రై చేయండి. నేను చేసిన వంట మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.